రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం చదివితే, కాబట్టి సహోదరులారా పరిశుద్ధతయు దేవునికి అనుకూలమైనను సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడని అని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్ములను బ్రతిమాలుకొనుచున్నాను. బతిమలాడుతున్నాడంట. సజీవ యాగంగా మిమ్మల్ని సమర్పించుకోండి. ఎలా పడతా అలాగా కాదు, బ్రతికున్నాను అన్నట్టు కాదు, పరిశుద్ధంగా, దేవునికి అంగీకారంగా, దేవుడు కోరినట్లుగా, దేవునికి ప్రియమైన వారిగా, దేవునిని ఆనందపరచున్నట్లుగా. ఇంగ్లీష్లో ఇంకొక ట్రాన్స్లేషన్లో చూస్తే, దిస్ ఇస్ యువర్ ట్రూ అండ్ ప్రాపర్ వర్షిప్, దిస్ ఇస్ యువర్ రీజనబుల్, కనీసం చేయవలసింది అన్నట్టుగా, యుక్తమైన సేవ అన్నట్టుగా కనబడుతుంది. ఇంకొక ట్రాన్స్లేషన్స్లో ఇది సత్యమైన సరైన ఆరాధన. కేవలం పాటలు కాదు, పాటలు పాడటమే ఆరాధన కాదు, జీవిత విధానం ఆరాధనగా ఉండాలంట. జీవిత విధానం ఆరాధనగా ఉండాలంటే జీవితము సజీవ యాగముగా బ్రతకాలంట, సాక్రిఫైస్గా బ్రతకాలంట. ఇక్కడ చూసినప్పుడు హోలీ అండ్ ప్లీజింగ్ టు గాడ్. దేవుణ్ణి ఎప్పుడన్నా సంతోషపరచాలనే తలంపు కలిగిందా? దేవుణ్ణి ఎప్పుడన్నా ఆనందపరచాలనే తలంపు కలిగిందా? మీ జీవితంలో దేవుణ్ణి ఎప్పుడన్నా సంతోషపెట్టారా? ఎప్పుడు సంతోషపెట్టారు? ఏ రీతిగా సంతోషపెట్టారు? దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు తెలుసా, తెలీదా? దేవుణ్ణి ఏ రీతిగా సంతోషపెట్టారు? ఎలాంటి పరిస్థితుల్లో సంతోషపెట్టారు? పాపము చేస్తూ దేవుని సంతోషపెట్టగలవా? స్వార్థానికి బ్రతుకుతూ దేవుని సంతోషపెట్టగలవా? సజీవ యాగంగా తన్ను తాను సమర్పించుకుని దేవుని కొరకు పరిశుద్ధముగా బ్రతుకుతూ ఆయనను సేవిస్తే అది ఆయనకు అంగీకారమైందంట, ఆయనను సంతోషపెట్టేదంట. ఇట్ ఈస్ ప్లీజింగ్, ఆనందం కలిగించేది, దేవుడు కోరినట్లుగా చేసేది. దేవుని వాక్యం తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6లో, వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. విశ్వాసం లేకుండా దేవుణ్ణి ఎవరు మెప్పించలేరంట. విశ్వాసం లేకుండా దేవుణ్ణి ఎవరు మెప్పించలేరంట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, విశ్వాసం ద్వారంగా మనం బ్రతకాలనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం చేసేది ఏదైనా విశ్వాసాన్ని బట్టి ఉండాలి. నీవు ప్రార్థన చేస్తున్నావు అంటే విశ్వాసం బట్టి, నీవు జీవిస్తున్నావు అంటే విశ్వాసం బట్టి, నీవు విశ్వాసం కలిగి ఉన్నావంటే దేని యందు విశ్వాసము? క్రీస్తు చేసిన కార్యము, యేసు క్రీస్తునందు విశ్వాసము, క్రీస్తు నీతై ఉన్నామనేది గ్రహించుకుంటూ ఆయన అనుగ్రహించిన పరిశుద్ధతని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. దేవుని వాక్యలో చూసినప్పుడు అండి, దేవునికి ఇష్టమైన బలి విరిగి నలిగిన హృదయం. దేవుడు కోరేది విరిగి నలిగిన హృదయము. బలి అర్పణలను నేను కోరట్లేదు, కానీ ఏం కోరుతున్నాడంట? విరిగిన నలిగిన హృదయము. అంటే ఏంటి? అందరి ద్వారా తునీకరించబడి, అందరి ద్వారా అవమానపరచబడి, అందరి ద్వారా హేళపరచబడిన బ్రతుక నో. దేవుని ముందు తగ్గించుకుని స్వార్థము విరగాలి. నా చావాలి, నన్ను నేను సిలువ వేసుకోవాలి. ఇట్ హ్యాస్ టు బి దైవ చిత్తము, దేవా నీ చిత్తము. ఎందుకంటే ఇక్కడ ఐ బిసీచ్ యూ బ్రదర్, మిమ్మల్ని బతిమలాడుకుంటున్నానయ్యా అంటున్నాడు. దేవుని కొరకు సజీవ యాగంగా బ్రతకండి అంటున్నాడు. కానీ 2వ వచనంలో కంటిన్యూ చేస్తాడు, డు నాట్ కన్ఫర్మ్ టు ద ప్యాటర్న్స్ ఆఫ్ దిస్ వరల్డ్. లోక ఆచారంలో, లోక పద్ధతులు అన్నదప్పుడు లోకపు ఐడియాలజీస్, లోకానుసారమైన బ్రతుకు, లోకస్తులు పాపము ద్వారంగా బ్రతికే బ్రతుకు, పాపం బట్టి బ్రతికే బ్రతుకు, పాపులుగా బ్రతికే బ్రతుకు, ఎలాంటి బ్రతుకు వద్దు. దేవునికి అంగీకారమైన బలిగా. బైబిల్ మొత్తంలో చూసినప్పుడు బలి ప్రాముఖ్యత ఎంతో ఉంటుందండి. బైబిల్ మొత్తంలో బలి 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 బలి, ఆది కాండం నుండి బలి చూస్తాం. బలి లేనిది ఆరాధన లేదన్న మాట చూస్తూ ఉంటాం. బలి దేవుడు కోరుతున్నాడు, కానీ సరైన బలి, ఏ బలి పడితే ఆ బలి కాదు. కేవలం క్రియల రూపంగా నేను బలి ఇస్తున్నాను, ఎడల్ని, గొడ్లని, లేకపోతే ధనాన్ని, బంగారాన్ని, ఇల్లుల్ని, వాక్యాలని ఇస్తున్నాను కాదు. జీవితము సరి ఉండాలి, జీవిత విధానం సరి ఉండాలి. జీవితం సరిగా ఉంటే, జీవిత విధానం సరిగా ఉంటే దేవుడు అప్పుడు ఏదైనా అంగీకరిస్తాడు. ఈరోజు మనం గ్రహించుకోవాలండి, దేవుడు కోరుతున్నాడు. ఈ బలి గురించిన గ్రహింపు మనం కలిగి ఉండాలి. ద నేచర్ ఆఫ్ సాక్రిఫైస్ అసలు చరిత్ర మొత్తంలో చూడొచ్చు, వాక్యంలో చూడొచ్చు, లోకంలో కూడా చూడొచ్చు. ఈరోజు ఎంతమంది విశ్వాసులు దీన్ని గ్రహించుకోరు. ద పవర్ ఆఫ్ సాక్రిఫైస్.
ద పవర్ ఆఫ్ సాక్రిఫైస్, గాడ్ హిమ్సెల్ఫ్ కెనాట్ ఓవర్ రైడ్ ఇట్. దేవుడు తానే ఆ బలికి ప్రపోజిషన్ వేరే ఏం పెట్టలేకపోయాడు, బలి ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఎడ్ల రక్తము, గొర్రెల రక్తము, నీ రక్తం కాకుండా తన సొంత కుమారుడు రక్తాన్ని చిందించవలసిన అవసరం వచ్చింది. God himself had to sacrifice because there is a power, there is a role, there is freedom, there is authority, there is dominion through sacrifice. ఈరోజు నిన్ను నువ్వు సమర్పించుకోకుండా దేవుని బిడ్డ అని చెప్పలేవు. నువ్వు సమర్పించుకుంటాం బలి, దేవునికి చెల్లిస్తాము బలి. నువ్వు దేవునికి చెల్లించుకున్నా అంతా దేవునిదని చెప్పలేవు. దేవుని వాటిలో తెలియజేయబడుతుంది, పిండిలో మొదటిది తీసి పరిశుద్ధపరచబడితే మిగిలినంతా పరిశుద్ధమైందంట. సో దెర్ ఇస్ సాక్రిఫైస్, వి ఓవర్ రైడ్ ద సాక్రిఫిషియల్ లాస్. దేవుడు పెట్టిన నియమాన్ని దేవుడు ఎప్పుడు దాటాడండి. అందుకనే లోకంలో చూడండి, ఎంతోమంది ఈ చేతబడులు చేసేవారు, సాటానిక్ ప్రీస్ట్, వీళ్ళు చేసే పనులు చూసినప్పుడు ఈ రోజు వరకు రక్త బలులు ఇస్తూ ఉంటారు. ఎందుకు? వై అంటే ఊరకి ఇస్తున్నారా? శక్తి ఉండదా? బలం ఉండదా? నో నో నో, దే ఆర్ మేకింగ్ సాక్రిఫైసెస్ టు ద డీమన్స్. వాక్యంలో తెలియజేయబడుతుంది, పౌలు చెప్తూ ఉంటాడు, వారు దెయ్యములకి బలులు ఇచ్చుచున్నారు అని తెలియజేస్తాడు. యు సీ దెర్ ఇస్ పవర్ ఇన్ సాక్రిఫైస్. ఐఎమ్ ఆస్కింగ్ యూ, హూ ఆర్ యూ సాక్రిఫైజింగ్ యువర్ లైఫ్? మీ బ్రతుకుని ఎవరికి త్యాగం చేస్తున్నారు? ఎవరికి బలి ఇస్తున్నారు? దేవునికా? సాతానికా? దెయ్యములకా? జీవం కలిగిన దేవుడిగా? ఎవరికి బలి ఇస్తున్నారు? నేను నాకొని చెప్పలేమో, నాని బ్రతికే ప్రతి ఒక్కరు దెయ్యములకి బలిస్తున్నారు. ఎందుకంటే నా అంటాము గర్వము, నా అంటాము స్వార్థము, నేను 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 నాకు నాకు నా ఇష్టము, నా ఇచ్చలు, నా కోరిక, నా ఆశలు, నా వాంఛలు, నాకు ఘనత, నాకే పొగడతా. ఇఫ్ యు ఆర్ లివింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, డెవిల్ ఈస్ టేకింగ్ కంప్లీట్ కంట్రోల్. ఎందుకంటే నీవు దెయ్యములకి బలి ఇస్తున్నావు. The law of sacrifice will never change. Remember this. అందుకనే ఎంతోమంది క్రైస్తవులు అజ్ఞానంతో బ్రతుకుతూ దేవుడు కార్యం జరిగించడే అంటాం. దేవుడు కార్యం జరిగించక కాదు, నీవు నియమాలు పాటించక. పాపానికి బలి, పాపానికి బలి ఈరోజు యేసు రక్తము, ఇంకా వేరేమి లేదు. ఎందుకంటే ఎడ్ల బలులు, గొర్రెల బరులు పాపానికి విమోచన తీసుకురావు, కానీ దే హ్యాడ్ టు ఫాలో ద ప్యాటర్న్ టిల్ జీసస్ క్రైస్ట్ వాజ్ సాక్రిఫైస్డ్. బైబిల్లో క్లియర్గా తెలియజేయబడుతుంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, డూ యు అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ సాక్రిఫైస్? మీ చిత్తం కాదు అంటంలో దాంట్లో ఉన్న పవర్ తెలుసా? దేవుని కొరకు సమర్పించుకుంటంలో పవర్ తెలుసా? దేవుని సేవిస్తున్నానన్న వారు నిజంగా ఆయన సేవిస్తంలో ఉన్న పవర్ గ్రహించుకుంటున్నారా? దేవుని వాక్యం చూసినప్పుడు అండి, 1 యోహాను 4:10 చూసినప్పుడు, మనమును దేవునిని ప్రేమించితిమి అని కాదు గాని తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు, మన పాపములకు ప్రాయశ్చిత్తము, ప్రపోజిషియేషన్, అటోనింగ్ సాక్రిఫైస్, ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఇందులో ప్రేమ ఉంది. దేవుడు తానే బలి ఇవ్వవలసిన అవసరం ఉంది. జ్ఞాపకం చేసుకోవాలండి, సాక్రిఫైస్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ చూసినప్పుడు అబ్రహాము బలి ఇస్తాం. అబ్రహాము విశ్వాసంను బట్టి అన్న మాట చూస్తాం. కానీ ఆ విశ్వాసం ఎలా నిరూపించిందంటే, ఆయన చేసిన త్యాగం, ఆయన ఇచ్చిన బలిని బట్టి. ఆయన దేవుని మాటను విని ఆ పిలుపుకి సమర్పించుకుని హీ సాక్రిఫైస్డ్ హిస్ లైఫ్ ఫస్ట్. కానీ దేవుడు తన నిబంధన స్థిరపరుస్తానికి అక్కడ చూసినప్పుడు, ఎప్పుడైతే ఇస్సాకుని బలిస్తానికి తెగించలేదో, ఎప్పుడైతే ఇస్సాకుని దేవుని కొరకు బలిస్తానికి కత్తెత్తాడో, గాడ్ ఈజ్ లైక్ డన్. దీనిని బట్టి తెలియజేయబడుతుంది, నువ్వు దేవునికి భయపడే వ్యక్తివి. దీనిని బట్టి ఇదిగో నీ ముందు నిబంధన స్థిరపరుస్తున్నా. ద కవెనెంట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. కవెనెంట్స్లో చూసినప్పుడు ఎప్పుడైతే మన సాక్రిఫైస్ కనబడుతుందో, దేవుడు చేసే కవెనెంట్ బైబిల్ మొత్తంలో చూడండి, వెన్ దెర్ ఇస్ అ సాక్రిఫైస్, దేవుడు చేసే కవెనెంట్ అనేక సార్లు అది నిత్య నిబంధనగా ఉంటుంది. అది ఏమైనా కొట్టడు. అబ్రహాము విషయంలో చూసినప్పుడు, అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసిన దాన్ని బట్టి ఇన్ని వేల సంవత్సరములు అయినా కూడా వారి సంతానం ఇంకా ఉన్నారు. దేవుడు ఇంకా వారి పక్షాన
కార్యం జరిగిస్తున్నారు. నాట్ దట్ ద జనరేషన్ హ్యాస్ బీన్ ఫెయిత్ఫుల్, కానీ దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను బట్టి ఈరోజు బలిలో ఉన్న ప్రత్యేకత ఉందండి. వితౌట్ అ సాక్రిఫైస్ దెర్ ఇస్ నో ఆనర్. ఈ మాట చాలాసార్లు చెప్తూ ఉంటాం. త్యాగం లేనిది, సమర్పణ లేనిది, బలి లేనిది గౌరవం అనేది లేదు. మనం ఎప్పుడైతే మనము దేవుని గణపరుస్తున్నామో దేవుడు మనల్ని గణపరుస్తాడు. మన స్వార్థాన్ని ఎప్పుడు మనం దేవుని దగ్గర సమర్పిస్తున్నామో అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాం చూస్తున్నాము. యేసు ప్రభు చెప్తాడు, తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే నా పట్ల నెరవేరును గాక, నీ చిత్తమే నెరవేరును గాక. అక్కడ చూస్తున్నాము యేసు నామం అన్ని నామముల కన్నా పై నామం హెచ్చించబడతాం. ఎందుకంటే ఆయన చేసిన బలి, ఆయన చేసిన కార్యము, ఆయన చేసిన క్రియను బట్టి హీ హ్యాస్ సాక్రిఫైస్డ్. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం అన్నదప్పుడు ప్రేమ ఎప్పుడో నిరూపించబడుతుందని చెప్తూ ఉంటాం. లవ్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్ అన్న మాట వాడుతూ ఉంటాం. ప్రేమ ఎప్పుడు నిరూపించేది. ఒకళ్ళు ప్రేమిస్తున్నానని మనసులో చెప్పుకుంటాం కాదు, నోటితో చెప్తాం కాదు. ప్రేమ నిరూపించాలంట. ప్రేమ నిరూపించాలన్నప్పుడు 4 పిల్లర్స్ అంటాం, 4 పిల్లర్స్ ఆఫ్ లవ్. ఒకటి చూసినప్పుడు ప్యాషన్. ఆ ప్యాషన్ అన్నదప్పుడు ప్యాషనేట్గా బిహేవింగ్, ప్యాషనేట్ లివింగ్. ఎప్పుడన్నా సరే ప్యాషన్ అన్నదప్పుడు యు గివ్ యువర్ ఎవ్రీథింగ్. దేవుని మనం నిజంగా ప్యాషనేట్గా ప్రేమిస్తున్నామా? డు వి రియల్లీ ఒక యథార్థమైన హృదయంతో, ఆశతో? యు సీ వాట్ యు ఆర్ ప్యాషనేట్ అబౌట్, యూ విల్ నాట్ క్యాలిక్యులేట్ టైం, మనీ, రిసోర్సెస్. ప్యాషన్ కొన్నిసార్లు చూడండి, ప్యాషన్గా ఉన్నదప్పుడు ప్యాషన్ కొరకు ఎన్ని గంటలన్నా ఖర్చు పెడతారు. చూసి నాకు తెలిసి చాలామంది మ్యూజిషియన్స్ వాళ్ళ ప్యాషన్ మ్యూజిక్, గంటలు దినములు రోజులు పని చేస్తూనే ఉంటారు, మ్యూజిక్ చేస్తూనే ఉంటారు. తండ్రి పడుకోరు, భార్య భర్తలు ఏం పట్టించుకోరు. వై? దే ఆర్ ప్యాషనేట్ అబౌట్ ఇట్. కానీ ఎంతమంది నిజంగా వీఆర్ ప్యాషనేట్ ఫర్ గాడ్? ఎందుకంటే ప్రేమ నిరూపించేది ఒక పిల్లర్ ప్యాషన్. రెండోది చెప్పాలంటే కమిట్మెంట్. ఈరోజు ఎంతోమంది కమిట్మెంట్ లేని లైఫ్. కమిట్మెంట్ ఎప్పుడు నిరూపించబడుతుంది? అన్నీ బాగుందప్పుడు కాదు, అన్నీ అనుకున్నట్టు జరిగినప్పుడు కాదు, నువ్వు అగ్రిమెంట్లో ఉన్నదప్పుడు కాదు. ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్, జీవితంలో వచ్చే తుఫానులు, జీవితంలో వచ్చే సమస్యలు, జీవితంలో వచ్చే పోరాటాలు, వాటిలో నిరూపించబడుతుంది వాట్ ఈస్ యువర్ కమిట్మెంట్. అన్నీ బాగుందప్పుడు కమిట్మెంట్ బాగుంది కాదు, అన్నీ బాగుందప్పుడు కమిట్మెంట్ ఉందా అనేది. అందరు లోకమంతా విరోధంగా తిరిగినప్పుడు ద కమిట్మెంట్ వన్ కెన్ స్టాండ్. దేవుణ్ణి లోకమంతా అసహించుకునేటప్పుడు నీవు దేవుని ప్రేమిస్తూ దేవుని పక్షాన లోకం ముందు నేను దేవుని సొత్తునని చెప్పే దాంట్లో ఉంది కమిట్మెంట్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఆర్ యూ కమిటెడ్ ఫర్ గాడ్? డూ యూ హ్యావ్ కమిట్మెంట్ ఫర్ గాడ్, విత్ గాడ్? ఆర్ యూ రెడీ టు స్టాండ్ యాజ్ అ బిలీవర్ ఇన్ దిస్ డార్క్ వరల్డ్? లోకంలో ఒక విశ్వాసి వెంటనే స్పాటెడ్ అయిపోతాడు. ఎందుకంటే చీకట్లో, అంధకార చీకట్లో, కట్టిక చీకట్లో ఒక చిన్న క్యాండిల్ చాలు వెంటనే స్పాట్ అవుట్ అయిపోతానికి. పెద్ద అగ్ని అక్కర్లేదు, పెద్ద స్తంభం అక్కర్లేదు. ఒక చిన్న క్యాండిల్ నిలబడిన ఒక కట్టిక చీకట్లో అది వెలుగు అని తెలియజేయబడుతుంది. మీ జీవితంలో కమిట్మెంట్ ఉందా? టు షైన్ ఫర్ క్రైస్ట్, టు స్టాండ్ ఫర్ క్రైస్ట్, టు ఆనర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు, క్రీస్తుని ప్రేమిస్తూ దేవా నువ్వు అంటే నాకు పిచ్చి ప్రభా, నీ కొరకు జీవిస్తాను ప్రభా, నీ కొరకు ఎవడేమనుకున్నా బ్రతుకుతాను ప్రభా. అందరు నిన్ను సరిగా అర్థం చేసుకోకపోవచ్చు, అందరు నన్ను, నా ప్రేమ నీ బట్టి సరిగా అర్థం చేసుకోకపోవచ్చు, బట్ దెన్ ఐ విల్ డూ వాట్ యూ వాంట్. నీకేం కావాలో అది చేస్తా, నీకేది నచ్చుతుందో అది చేస్తా, నీకేది ఇష్టమైందో అది చేస్తా, నీకేది అంగీకారమైందో అది చేస్తా. డూ యూ హ్యావ్ కమిట్మెంట్? ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఈరోజు చాలా మంది చేసే పెద్ద సాక్రిఫైస్ ఏంటి తెలుసా? యు నో వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ సాక్రిఫైస్ దే డూ? దేవుని సన్నిధిలో వారు ఫోన్ పక్కన పెడతాం, వారు చేసే పెద్ద సాక్రిఫైస్ అంట. వారు ప్రార్థన చేసుకుంటానంటూ ఫోన్ పక్కన 2 నిమిషాలు అట్ట బెడ్లో పక్కన పెట్టుకుంటారంట. 2 నిమిషాలు అట్ట చూడకుండా ఉంటే పెద్ద సాక్రిఫైస్ అంట. ఎందుకంటే 2వ నిమిషం టైం ఎంత అయిందని మళ్ళీ దాంట్లోనే చూస్తారంట. ఒక ఫోన్ కూడా విడిచిపెట్టలేకపోతున్నాం. ఏ ప్రేమికుల దగ్గరికి వెళ్ళు, ప్రేమించుకుంటానా అని చెప్తారు చూడు, ఫోన్లే చూసుకుంటా కూర్చుంటారా? ఆపోజిట్లో మనుషులు పెట్టుకున్న ఫోన్లన్నీ మాట్లాడుకుంటూ కూర్చుంటారా? పట్టించుకోరు ఫోన్ ఎక్కడ ఉంది కదా. దే డోంట్ కేర్. టుడే ఐఎమ్ ఆస్కింగ్ యూ, డూ యూ హ్యావ్ కమిట్మెంట్? డూ యూ హ్యావ్ ప్లెజర్? బికాస్ అదర్ థింగ్, వెన్ యూ సే ట్రూలీ ఐ లవ్ గాడ్, ద థర్డ్ పిల్లర్ ఇస్ ప్లెజర్.
దేవుని కొరకు బ్రతుకుతంలో ఆనందిస్తున్నారా? నా దేవుని కొరకు నేను ఏమన్నా చేస్తా, నా దేవునికి విరోధమైంది నేను అంగీకరించను, నా దేవునికి అంగీకారమైంది నేను అంగీకరిస్తాను, నా దేవుడు చెప్పిన రీతిగా నేను బ్రతుకుతాను, నా దేవుడు ఉందా పిచ్చి? లేకపోతే చాలామంది ప్రొఫెషనల్ క్రిస్టియన్స్ అంట, సో డీసెంట్ బిహేవియర్. విశ్వాసం చూసినప్పుడు, బైబిల్లో చూసినప్పుడు దే వాజ్ నో ప్రొఫెషనల్ క్రిస్టియన్స్, దే వర్ రాడికల్ క్రిస్టియన్స్, దే వర్ రాడికల్ క్రిస్టియన్స్. పేతురు లాంటి వాడు చూసినప్పుడు, పేతురు చూసిన కార్యం చూస్తే దేవుడు అంటే పిచ్చి, దేవుడు అంటే పిచ్చి. ప్రధాన యాజకుడు ద రైట్ హ్యాండ్, ఇంకో మాటలు చెప్పాలంటే వస్తే కత్తి తీసి చెవు నరికేశాడంట. అంటే ముందు వెనకాల ఆలోచించలే. అక్కడ కానీ యేసు ప్రభు మాత్రం ఆయన చెవు మరలా అంటించి ఉండకపోతే ఏమై ఉంటుంది అనుకుని చూడండి. ఊరుకుని ఉండేవాడా? మామూలుగా ఉండుండదా విషయం? ఎక్కడ పోయినా పట్టరా? పేతురుని ఉదురుతాడా చెవు పోయినోడు? ఎందుకంటే ఆ రోజు ప్రధాన యాజకుల దగ్గర ఆర్మీ ఉంది. పిలాతు దగ్గర చెప్పినప్పుడు వెళ్ళి అరెస్ట్ చేయంటే నీకు ఆర్మీ లేదని ఆర్మీ పంపించుకో అంటాడు. యు సీ, దేర్ ఆర్ ఎనఫ్ ఆఫ్ సోల్జర్స్ అండ్ ఆర్మీ అండ్ పవర్, బట్ యెట్ పీటర్ వాజ్ రాడికల్. టుడే హౌ మెనీ ఆర్ రాడికల్ అండి? ఎంతమందికి రోషం ఉంది దేవుని కొరకు బ్రతుకుతానికి, దేవుని కొరకు చేస్తానికి, దేవుని కొరకు పౌరుషం కలిగి బ్రతుకుతున్నారు, దేవుని ప్రేమిస్తున్నారు కాబట్టి పాపమ్మప్పా. ఈరోజు పాపాన్ని ఎదిరిస్తానికి శక్తి లేదు. ప్రొఫెషనల్, మేము పాపం చేయకూడదు, నువ్వు రాకూడదు, నేను ముట్టకూడదు, అలా కాదు. దేవునికి విరోధమైంది కనబడినప్పుడు కెన్ యూ స్టాండ్? బండ సందులో నిలబడగలిగిన వాడు ఒక్కడన్నా కలడా? ఒక్కడన్నా ఉన్నాడా? నా కళ్ళు వెతుకుతూనే అంటున్నాడు దేవుడు. అటు ఇటు తిరుగుతున్నాను, ఎవడన్నా ఒకడన్నా కనబడతాడా అని. ఈరోజు నువ్వు ఉన్నావా? నిన్ను చూడచ్చా ప్రభు? ఇస్ ద రాడికల్ ఫెయిత్ ఇన్ యూ? ఎందుకంటే ప్రేమలో వన్ వింగ్, వన్ పిల్లర్ ఇస్ దట్ రాడికల్ ఫెయిత్ విత్ ప్లెజర్. నా దేవుని కొరకు ఎనీథింగ్ విత్ ఆనర్, విత్ ప్లెజర్. అయ్యా మనస్ఫూర్తిగా చేస్తాను అయ్యా. ఎప్పుడన్నా మీరు ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తున్నారో వారి కొరకు ఏదైనా చేసినప్పుడు వారిని ఎదురుకు వచ్చి థ్యాంక్ యూ అని చెప్పారు అనుకో, ఏమంటావు? చెయ్యి థ్యాంక్స్ అంటే ఎందుకు? డోంట్ టెల్ మీ థ్యాంక్ యూ. ఎందుకు థ్యాంక్స్ చెప్తావు? నీకు ఇన్సల్ట్ చేసినట్టు ఉంటుంది. బికాజ్ నువ్వు చేసిన దానికి అది నీకు పనిగా వారు చూసి, పని చేసినట్టు వారు చూసారనుకో నువ్వు బాధపడతావు. పనిని బట్టి నేను చేయట్లే, ఐఎమ్ డూయింగ్ అవుట్ ఆఫ్ లవ్, ప్యాషన్. ఈరోజు దేవుని ప్రేమిస్తున్నామన్న వారు మీరు నిజంగా ద ఫోర్త్ పిల్లర్ ఆఫ్ లవ్ ఇస్ సాక్రిఫైస్. సాక్రిఫైస్, త్యాగం, త్యాగం. చూసి మన జీవితంలో ఈ 4 పరీక్షించబడతాయండి. దేవుని వెంబడిస్తున్నామన్న వారికి, దేవుని ప్రేమిస్తున్నామన్న వారికి, దేవుని కొరకు బ్రతుకుతున్నామన్న వారికి ఈ 4 పిల్లర్స్ టెస్ట్. ఒక పిల్లర్ ఇస్ ప్యాషన్, ఒక పిల్లర్ ఇస్ కమిట్మెంట్, ఒక పిల్లర్ ఇస్ ప్లెజర్ అండ్ అదర్ పిల్లర్ ఇస్ సాక్రిఫైస్. ఈ 4లో నువ్వు నిలబడగలుగుతున్నావా? ఎవడో నేను ఐఎమ్ ఎక్స్పీరియన్స్ ద ప్లెజర్. ఆయన కుడి హస్తములు ఎప్పుడు నిత్య సుఖం అంట. దేర్ ఇస్ ప్లెజర్ ఇన్ హిస్ రైట్ హ్యాండ్. ఆయన కుడి హస్తం దగ్గర నిత్య సుఖం అంట. దేవుని సన్నిధిలో దెర్ ఇస్ అ ప్లెజర్. ఇఫ్ యూ డోంట్ ఎక్స్పీరియన్స్ ప్లెజర్ లివింగ్ విత్ గాడ్, దెన్ యూ రియల్లీ నీడ్ టు చెక్, డూ యూ లవ్ గాడ్ ఆర్ వరల్డ్? ఎందుకంటే దేవుని సన్నిధిలో నీకు ప్లెజర్ అనిపించకపోతే, దేవుని కొరకు బ్రతుకుతో నీకు ప్లెజర్ అనిపించకపోతే, నీ మనసులో వేరే ఆశలు వచ్చాయి, వేరే కోరికలు వచ్చాయి. అలాంటి జీవితంని దేవుడు చూసినప్పుడు దేవుడు అసహించుకుంటాడు. అదే ప్రారంభంలో చెప్పండి, దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. నువ్వు చేసే పని కన్నా ఎందుకు చేస్తున్నావు అనేది దేవుడు చూస్తాడు. ఈరోజు చాలామంది స్వార్థం కొరకు దేవుని వెంబడిస్తున్నామండి. సొంత పేరు సంపాదించుకోవడానికి, సొంత దీవెనలు పొందుకోవడానికి, సొంత క్రియలను అనుభవిస్తానికి, సొంతంగా ఏదో రావాలని కోరుతూ దేవుని వెంబడిస్తున్నాము. కానీ దేవుడు అటువంటి వారిని చూసినప్పుడు నిజంగా ప్రేమికులుగా చూస్తాడా? కాలింగ్ జీసస్ యువర్ లవర్ ఎప్పుడన్నా అనుభవించారా? అనుభవించలేదంటే యూ రియల్లీ డోంట్ లవ్ జీసస్. ఇఫ్ యూ కాల్ జీసస్ యువర్ లవర్ బికాస్ హీ సేస్ మై బిలవర్డ్, మై బిలవర్డ్. Oh, look at that Bible's verse, my beloved. You see that statement, na priyuralo, na priyudu. How much love, how much passion, how much pleasure. You see, pleasure lo eppudu pain untadi, but pleasure will always override pain.
పెయిన్ చూసుకున్నావా, ప్లెజర్ ఉండదు. బట్ ఇఫ్ ఇఫ్ యు ఎక్స్పీరియన్స్ యు విల్ ఫర్గెట్ పెయిన్. ఈరోజు దేవుని సేవిస్తూ నీకు భారంగా బ్రతుకుతే, దేవుని సేవిస్తా నీకు నొప్పిగా ఉంటే, దేవుని కొరకు ఏదైనా చేస్తాను నీకు కష్టంగా ఉంటే, నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తలేదు, పరీక్షలో ఓడిపోయేవాడిని. దయచేసి స్థలంలో ఉంచుతామండి. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనము ఏ రీతిగా మనం దేవుని ప్రేమిస్తున్నాం, ఏ రీతిగా మన విశ్వాసం కనబరచబడుతుంది. క్రియలు లేని విశ్వాసం వ్యర్థం అనేది దేవుని వాక్యము మరలా తెలియజేస్తుంది. విశ్వాసం గురించి చదివినప్పుడు, హెబ్రీలు రాసిన పత్రిక 11 చదివినప్పుడు, ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని బట్టి, విశ్వాసం ద్వారంగా విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరు దే హ్యావ్ యాక్టెడ్ త్రూ ఫెయిత్. విశ్వాసం ద్వారంగా కార్యము చేసి చూపించారు. దే హ్యావ్ యాక్టెడ్ విత్ ఫెయిత్. ఈరోజు ఏంటది మనం చేసేది? విశ్వాసం ద్వారంగా. ఈరోజు ఏంటది మనం జరిగించేది? విశ్వాసాన్ని బట్టి. ఏంటది దేవుడు చూడగలుగుతున్నాడు నీ జీవితంలో? విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారా? విశ్వాసంతో దేవుని స్తుతిస్తున్నారా? విశ్వాసంతో దేవుని గణపరుస్తున్నారా? విశ్వాసంతో దేవుని మహిమపరుస్తున్నారా? కెన్ గాడ్ సీ ఫెయిత్ ఇన్ యువర్ లైఫ్? ఫెయిత్ టు లివ్ ఫర్ గాడ్, ఫెయిత్ టు ఫాలో గాడ్, ఫెయిత్ టు సర్వ్ గాడ్, ఫెయిత్ టు బీ కాల్డ్ ఎ బిలీవర్. ఏది నీ విశ్వాసం? విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ వారి జీవితాలు సజీవ యాగముగా, బికాస్ ఫెయిత్ ఇస్ ఆల్వేస్ ప్రూవ్డ్ విత్ సాక్రిఫైస్. ఏది నీ విశ్వాసం? ఏది నీ బలి? ఏది నీ స్తుతి ఆరాధన? దేవునిని ఆరాధించిన జీవితం ఉందా? ఆరాధన బ్రతుకు ఉందా? కేవలం పాటలు కాదు, నీ నోటి నుండి వచ్చే మాట, ప్రతి మాట దేవుడికి మహిమ కలిగించేలాగా ఉందా? దేవునిని స్తుతించగలుగుతున్నాము అన్ని సమయంలో, అన్ని వేళల్లో. దేవుణ్ణి ఆరాధిస్తే నిశ్చయంగా దేవుడు కార్యాన్ని జరిగించే దేవుడు అండి. దేవుడు దిగి వస్తాడండి, దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్ముడు దిగి వస్తాము ఒకటి చూస్తాము. కానీ చెరసాల్లో పౌలు శీలలో అక్కడ బంధించబడిన స్థితుల్లో, గాయపరచబడిన స్థితుల్లో, కొరడా దెబ్బలతో ఉన్న స్థితుల్లో, సంఖ్యలతో బంధించబడిన స్థితుల్లో వారు దేవునికి ప్రార్థిస్తూ, దేవునికి స్తుతి ఆరాధన చేస్తూ ఉంటే భూమి కంపిందంట, భూమి అదిరిందంట, చెరసాల తలుపులు అన్నీ తెరబడ్డాయంట, వారి సంఖ్యలన్నీ తెంపబడ్డాయంట. You see, when you truly honor God, there is deliverance. When you truly honor God, there is freedom. దేవునికి నిజమైన బలి నువ్వు అర్పించేటప్పుడు అపవాదిని నేను పట్టు పెట్టుకోలేదు. దేవుడే దిగి వస్తాడు, దేవుడే కార్యం జరిగిస్తాడు. God himself will intervene in your life. నీ జీవితంలో నీకున్న విలువ దేవుడు చేసిన కార్యాన్ని బట్టి, ఆయన ఇచ్చిన బలిని బట్టి. వెండి బంగారముల ద్వారా మనం విమోచించబడలేదు, కానీ అమూల్యమైన యేసు రక్తము ద్వారంగా. వాల్యూ ఇస్ డిటర్మైన్డ్ బై సాక్రిఫైస్. God has given you value through his blood, through his sacrifice. ఆయన చేసిన కార్యాన్ని బట్టి మనకి విలువనిచ్చాడండి. నువ్వు విలువైన వ్యక్తివి యేసు చేసిన కార్యాన్ని బట్టి, యేసు ఇచ్చిన బలిని బట్టి. యేసు దేవుడు తన్ను తాను తగ్గించుకుని నీ కొరకు బలియాగమయ్యాడంట. దేవా నీకు వందనాలయ్యా, నువ్వు చేసిన కార్యాన్ని బట్టి వందనాలు యేసయ్యా. నువ్వు నా జీవితంలో నువ్వు ప్రేమిస్తున్నావు నిరూపించావయ్యా, వందనాలయ్యా. This is love, that God gave his only beloved son for you as a sacrifice for the propitiation of your sins. నీ పాపముల నిమిత్తమై యేసుని తన సొంత కుమారుని బలి చేయడండి దేవుడు. దానిని బట్టి నిరూపించబడుతుంది ప్రేమ. ఏది నీ ప్రేమని రుజువేది? ఏది మన ప్రేమకు రుజువేది? ఏది మన ప్రేమ ద్వారా చేసిన కార్యం ఏది? చెప్పండి. ప్రభా, నా జీవితంలో నువ్వేనయ్యా, నీవే ప్రభా, నీవే దేవా, నీవేనయ్యా, నా సర్వం నీవేనయ్యా. నీకే స్తుతులయ్యా, నీకే ఆరాధన ప్రభా, నీకే వందనములు దేవా. నిజంగా అనుభవిస్తూ దేవునికి వందనాలు చెప్తామా. నాకు విలువనిచ్చావయ్యా, వందనాలయ్యా. యోగ్యత లేని నాకు అర్హతనిచ్చావయ్యా, వందనాలయ్యా. అయ్యా, పరలోక రాజ వారసుడిగా నాకు అధికారం ఇచ్చావయ్యా, సొత్తుగా మార్చబడే హక్కునిచ్చావయ్యా, దేవుని బిడ్డను పిలవబడిన ధన్యతనిచ్చావు ప్రభా, వారసత్వం ఇచ్చావయ్యా. నీకు వందనాలయ్యా.
గివ్ హిమ్ థ్యాంక్స్, గివ్ హిమ్ థ్యాంక్స్. స్వరమెత్తి మీ నోటి నుండి రావాలి, మీ పెదవులు తెరవాలి. మీ పెదాలు తెరిచి దాంట్లో నుండి దేవునికి అంగీకారమైన బలి, నోరు తెరిచి దేవునికి అంగీకారమైన బలి, ఆరాధన బలి చెల్లించండి. ఆరాధన బలిని చెల్లించండి. ఆనర్ జీసస్ క్రైస్ట్, గ్లోరిఫై జీసస్ క్రైస్ట్, వర్షిప్ ద ల్యాంబ్. నీ కొరకు వధించబడిన గొర్రె పిల్లని గౌరవించు, గణపరచు, ఆరాధించు, మహిమపరచు. అవును ప్రభా, ఏదేమైనా నిన్ను ఆరాధిస్తామయ్యా, ఏదేమైనా నిన్ను సేవిస్తామయ్యా, ఏదేమైనా నీ కొరకే బ్రతుకుతాము ప్రభా. నీకు అంగీకారంగా బ్రతకాలని ఆశగా ఉన్నామయ్యా. మమ్మల్ని వాడుకోయ్యా, మమ్మల్ని అంగీకరించు ప్రభా. మా జీవితాలను అంగీకరించయ్యా. మా తప్పుల్ని మేము ఒప్పుకుంటున్నాగా మమ్మల్ని సరిదిద్దు ప్రభా. మమ్మల్ని చక్కపరచయ్యా. అయ్యా, మమ్మల్ని వెరగొట్టయ్యా. మా బ్రతుకులను మలుచుకుంటానికి ఆశపడుతున్నాం ప్రభా. తెలియజేయ ప్రభా, మేము ఎక్కడ మారాలో తెలియజేయ ప్రభా. మా తప్పిదమ్మల్ని తెలియజేయ ప్రభా. నీ సన్నిధిలో మా పాపాలు మేము ఒప్పుకుంటే నువ్వు బాగు చేసే దేవుడు అయ్యా, నువ్వు స్వస్థపరిచే దేవుడు అయ్యా, నువ్వు మేలు జరిగించే దేవుడు అయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. దేవా, ఇదిగోనయ్యా, ఈరోజు నీ వాక్యం ద్వారా మేము సరిదిద్దబడుచుండగా దేవా, నీ కొరకు సజీవ యాగముగా బ్రతికే బ్రతుకు మాకు దయచేయ. యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్, హోలీ, ప్లీజింగ్ అంటూ యూ లార్డ్. నిన్ను మమ్మల్ని చూస్తే నీకు సంతోషం కలగాలయ్యా. మమ్మల్ని చూస్తే నీకు ఆనందం కలగాలయ్యా. అయ్యా, నీకు గర్వకారణంగా మేము బ్రతకాలి ప్రభా. నీకు రోషం కలిగిన వారిగా మేము బ్రతకాలి ప్రభా. దేవా, మాకు కావాల్సిన మనోనేత్రాలను డిసర్న్మెంట్స్ మాకు అనుగ్రహించి ప్రభా. తెరువు ప్రభా, మా మనోనేత్రాలను తెరువు అయ్యా. మాకు కావాల్సిన డిసర్న్మెంట్ మాకు దయచే ప్రభా. గ్రహింపు దయచే. నీ చిత్తము ఏదో తెలుసుకుని దాని తగినట్టుగా బ్రతికి నీ సంపూర్ణ చిత్తము నెరవేర్చే వారిగా మమ్మల్ని చేయి ప్రభా. మా చిత్తము నువ్వు నెరవేరుస్తాం కాదయ్యా, నీ చిత్తము మేము నెరవేర్చాలయ్యా. మేము అడిగినవి నువ్వు ఇస్తాం కాదయ్యా, నువ్వు అడిగినది మేము చెయ్యాలి ప్రభా. అయ్యా, మా కొరకు నువ్వు ఉంటాం కాదయ్యా, నీ కొరకు మేము ఉండాలి ప్రభా. దేవా, హెల్ప్ us Lord to correct our ideologies, correct our lives, discipline our lives. మేము మా సొత్తు కాదు, మేము వెలపెట్టి కొనబడిన వారమని గుర్తెరిగి భయముతో, జాగ్రత్తతో help us Lord to understand we are not our own property. We have no right over ourselves. All our rights are given to you, Lord. You have bought us, Lord. You are our master, but you call us your friend. Lord, you are our savior, but you call us your lover, Lord. నీకు వందనాలయ్యా. నిన్ను యథార్థంగా ప్రేమించి నీకు ద్రోహము, మోసము చేయని వారుగా యథార్థంగా బ్రతికే జీవితాలు మాకు అందరికీ దయచేయమని వేడుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేసి సమయం అవుతుందని ముగిస్తున్నాము. కానీ నీ ఆత్మ కార్యము మా మధ్య కొనసాగింపజేసి మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా.